హలో అండి. మేమైతే మాత్రం సరదాగా ఫ్యామిలీ ట్రిప్ కోసం అయితే వెళ్ళామనమాట. ఈ వర్షాకాలంలో అస్సలు సరదా కోసం ఫ్యామిలీ ట్రిప్ కోసం అయితే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, విజయవాడ మొత్తం కూడాను ఫుల్గా రైనీతో ఉందన్నమాట. మొత్తం మునిగిపోయింది. సో అన్ని ట్రైన్స్ కూడా ఆపేశాడు. అన్ఎక్స్పెక్టెడ్గా చాలా చాలా జరిగాయి మాకైతే. అండ్ మేము తిరుపతి వెళ్ళేటప్పుడు అయితే అస్సలు వర్షం లేదనమాట. యాక్చువల్గా మేము తిరుపతి 29th అయితే వెళ్ళాము. అండ్ 29th నైట్కే దిగిపోయామన్నమాట. అండ్ 31st మేము తిరుపతి కొండపైకి అయితే వెళ్ళామన్నమాట. అండ్ అప్పటి నుంచి అసలు వర్షాలు లేవు తిరుపతిలో అయితే. అండ్ అప్పటి నుంచి వైజాగ్లో ఫుల్గా వర్షాలు అనమాట. అండ్ మేము తిరుపతి కొండ ఎక్కిన తర్వాత ఏ టెంపుల్స్కి వెళ్ళాం, చాలా అయితే చూసాం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా చాలా జరిగాయి అనమాట. అండ్ మీరు గమనించినట్లయితే నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఎందుకు అంటే నేను బయటకు ఎక్కువగా వెళ్ళమండి. అండ్ చాలా తక్కువగా తిరుగుతాను కదా, సో అందుకని చెప్పేసి వాటర్ చేంజ్ వల్ల పట్టేసింది మొత్తం గొంతుకు.